హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం బొబ్బరి పప్పు చారు ఎలా పెట్టుకోవాలో చూద్దాం. ముందుగా బొబ్బరి పప్పుని కొంచెం దోరగా వేయించుకోవాలి. పప్పు వేయించుకోవడం వల్ల పచ్చి వాసన రాకుండా ఉంటుందండి. ఈ విధంగా వేయించుకున్న పప్పుని శుభ్రంగా 2 సార్లు కడుక్కోవాలి. ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి కట్ చేసి పప్పు ఉడికించుకోవాలి. పప్పు ఈ విధంగా సగం ఉడికిన తర్వాత 4 నుంచి 5 వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకోవాలి. తర్వాత అందులో పులుపు కోసం పచ్చి చింతకాయలు 4 నుండి 5 ఉడికించి పక్కన పెట్టుకోవాలి. పప్పు ఈ విధంగా మెత్తగా ఉడికిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడ ఉప్పు, కాస్త పసుపు వేసి మెత్తగా పప్పుని మెతుపుకోవాలి. పప్పుని ఈ విధంగా మెత్తగా మెదుపుకోవాలి. ఈ విధంగా మెతుపుకున్న తర్వాత ఇందులో కొంచెం నీళ్ళు వేసి కలుపుకోవాలి. పులుపు కోసం ఇందాక మనం ఉడికించి పెట్టుకున్న చింతకాయలని పిండి తగినంత పులుపు వేసుకోవాలి. ఇందులోనే 2-3 రెబ్బల కరివేపాకు వేసి పప్పుచారు బాగా మరిగించుకోవాలి. పప్పుచారు పొంగకుండా మధ్య మధ్యలో గరిటెతో కలుపుతూ ఉండాలి. పప్పుచారు ఈ విధంగా మగ్గిన తర్వాత ఇప్పుడు పోపును రెడీ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. 2 నుంచి 3 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఇందులోకి జీలకర్ర, ఎండుమిర్చి, ఆవాలు, మెంతులు వేసి వేపుకోవాలి. లాస్ట్లో ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పోపుని ఈ విధంగా కలుపుతూ వేపుకోవాలి. ఈ విధంగా పోపుని రెడీ చేసి పప్పుచారులో వేసుకోవాలి. అంతేనండి, మన ఎంతో రుచికరమైన బొబ్బరి పప్పుచారు రెడీ అయిపోయింది.